అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అర్నర్ రాయల్ బ్లాగ్స్. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఈ వీడియో వచ్చేసి వినాయక చవితి మార్నింగ్ నుంచి పూజ అయ్యేంత వరకు ఏమేం చేస్తున్నారో మా ఇంట్లో మొత్తం వీడియో తీసి పెడుతున్నాను. మార్నింగ్ నేను లహరి అయితే బెంగళూరు నుంచి వచ్చింది ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి. నేనైతే మార్నింగ్ 7 o'clock లేచాను. ఇంకా అత్తమ్మ అయితే నేను లేచేసరికి ప్రసాదాలు దేవునికి స్టార్ట్ చేసేసింది. ఇంకా అన్నీ అత్తమ్మే చేయలేరు కదా, సో నేను లహరి అత్తమ్మ కొంచెం పై పనులో హెల్ప్ చేస్తున్నాము. బెల్లం మొత్తం దంచేసి కొంచెం చిన్న ముక్కలుగా చేసాము. ఇంకా నైట్ టైమే అత్తమ్మ పచ్చనగపప్పు నానబెట్టేసి మార్నింగ్ ఉడకపెట్టేసి ఇచ్చున్నారు. ఇంకా మేము వాటిని పూర్ణాల కోసం అని చెప్పి పచ్చనగపప్పు మెత్తగా దంచి ఇంకా బెల్లం కూడా వేసి మెత్తగా రెండింటిని కలిపేసాము. అత్తమ్మ స్నానం చేసేసి కుడుముల పిండి కూడా తీసుకొని బయటకు వచ్చేసారు. ఇంకా అత్తమ్మ కుడుములు చేస్తుంది, లహరి ఉండ్రాలు చేస్తుంది. ఇంకా పూర్ణ పిండి కూడా రెడీ అయిపోయింది కాబట్టి కొన్ని పూర్ణం పెట్టి కుడుములు కూడా చేశారు. పూర్ణం కుడుములు మా సైడ్ వచ్చేసి వీటితో బచ్చాలు చేస్తారు. చపాతీ పిండిని యూజ్ చేసి చేస్తారు బచ్చాలు. రాయలసీమ సైడ్ అవి నాకు చాలా ఇష్టం. అటు సైడ్ ఉగాది అప్పుడు చేసేవాళ్ళు బచ్చాలు అని చెప్పి బాగా ఇష్టంగా తినేవాళ్ళము. ఇటు సైడ్ వచ్చేసి సుఖీలు అంటారు, కొన్ని సైడ్ ఓలికలు కూడా అంటారు. బట్ ఇటు సైడ్ వచ్చేసి మైదా పిండి, బియ్య పిండి, కొంచెం మినపప్పు యూజ్ చేసి బొండాలేసే పిండిలా తయారు చేసుకుంటారు. ఇంకా పూర్ణాన్ని కొంచెం ముద్దలా తీసుకొని వాటిలో ముంచేసి ఇంకా ఆయిల్లో వేసేసి పూర్ణ సుఖీలు చేస్తారు. ఇక్కడ మా ఆయన వచ్చేసి వాకింగ్ స్టైల్ చూడండి, కావాలని ఏడిపిస్తున్నాడు. ఇంకా పూజకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఆయన అయితే తీసుకుని వచ్చేస్తాడు. మార్నింగ్ లేచి స్నానం చేసేసి వినాయక పూజకి ఏమేమి కావాలి, గరిక కానీ దబ్బలు కానీ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, కొన్ని ఐటమ్స్ అవన్నీ పొలం దగ్గరికి వెళ్ళి కొన్ని తీసుకొచ్చారు, కొన్ని కొనుక్కొని వచ్చారు. ఇవన్నీ నేనైతే మళ్ళీ పూజలో పెడతాం కదా అప్పుడు చూపిస్తాను. ఇప్పుడు కుడుముల పిండితో అర్థమైతే 3-4 రకాల ఐటమ్స్ చేశారు. కుడుములు, పూర్ణం కుడుములు, ఉండ్రాళ్ళు, ఇంకా ఐటమ్స్ వచ్చేసి పూర్ణ సుక్కీలు, ఇంకా పాయసం. ఇవి ఈరోజు మా ఇంట్లో చేసిన ప్రసాదాలు. నార్మల్గా ఇంకా ఎక్కువ ఉండాలి బట్ చేయలేదు, ప్రస్తుతానికి మాత్రమే చేశారు ఈరోజు. ఇంకా అత్తమ్మ అయితే ఇంకా దేవుని రూమ్లో మొత్తం దేవునికి అన్ని సిద్ధం చేస్తుంది, పూజకి రెడీ చేస్తుంది. ఫస్ట్ అయితే నార్మల్గా పూజ గదిలో డైలీ దీపం పెట్టేలాగా పెట్టేసింది. ఆ తర్వాత దానికి ముందు ఒక పీట వేసి దాని మీద ఓం అని చెప్పి రాశారు. ఇంకా వాటి మీద బియ్యం వేసేసి ఇంకా 2 బాదమాకులు పెట్టారు. ఆ బాదమాకుల పైన కొంచెం పసుపు కుంకుమ పెట్టేసి ఇంకా వినాయకుడిని అయితే పెట్టేసింది. ఇంకా పూజకు కావాల్సిన సామాన్లు అని చెప్పి పక్కన బ్యాగ్స్లో అన్నీ పెట్టేసి ఉన్నారు రెడీగా. మొత్తానికి మా ఇంటి బొజ్జ గణపతిని అయితే కూర్చోపెట్టేశాము. ఇంకా ఆయనకి అలంకరణ చేయడం మాత్రం స్టార్ట్ చేయాలి. ఫస్ట్ అయితే అత్తమ్మ వినాయకునికి బొట్లు పెట్టేశారు. బొట్లు అంత కనిపించడం లేదు కదా, ఈ చాక్ పౌడర్ లేకపోతే మనకు మంచిగా క్లియర్గా కనిపించేది. ఇక్కడ వచ్చేసి అన్నీ మనకు పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ పెట్టేసుకున్నారు. గరిక, దబ్బులు, ఇంకా ఏవేమో ఆకుల ఐటమ్స్ అన్నీ నాకు తెలియదు అంతగా. ఇటు సైడ్ వచ్చేసి తామర పూలు, ఇంకా అలాంటివన్నీ సొద్ద కంకులు అలాంటివన్నీ ఉన్నాయి, చూపిస్తాను. ఫస్ట్ అయితే అత్తమ్మ దేవునికి బొట్లు అయితే పెడుతున్నారు. ఫస్ట్ గంధంతో పెట్టేశారు. నెక్స్ట్ ఇంకా కుంకుమ కూడా పెట్టేశారు. ఎంతైనా బొట్లు పెడితే ఆ కలర్ చేంజ్ అయిపోతుంది కదా. ఇంకా మెయిన్లో 2-4 చోట్ల అయితే బొట్లు పెట్టేశారు. చిన్ని ఎలిక కూడా మంచిగా ఆయన వాహనం కదా మూషికము, ఆయనకు కూడా బొట్లు పెట్టేశారు. ఇంకా పూలతో అయితే డెకరేషన్ స్టార్ట్ చేస్తున్నారు. ఇవన్నీ ఫస్ట్ ఇంట్లో కోసిన పూలతో చేస్తున్నారు. మందార పూలు మాకు చాలా ఉంటాయి బయటంతా గార్డెన్లో, సో అవన్నీ కోసుకొచ్చి ఇంకా ఆయనకి ఫస్ట్ మొత్తం అయితే అలంకరణ చేసేసారు. కొన్ని ఫ్రూట్స్ అవి పెట్టారు, శుద్ధ కంకులు పెట్టారు సైడ్కి. ఇంకా ఆయన మళ్ళీ వచ్చేసి నవరత్నాలు దండేశారు మా హస్బెండ్ అది. ఇంకా ఆయనకి జిల్లెడ్ పూలతో అల్లిన మాల ఉంటుంది కదా, అది కూడా వేసేశారు. ఇంకా లహరి అయితే ఫ్రెష్ అయ్యి వచ్చేసి దేవునికి చేసిన నైవేద్యాలన్నీ పెడుతుంది. నార్మల్గా అయితే వినాయక చవితి రోజు ఆయనకి వడలు, ఇంకా అన్నము, సాంబారు ఇవన్నీ కూడా చేసి కొన్ని తాలింపులు కూడా పెడతారు. బట్ ఈ ఇయర్ పెట్టట్లేదు. మేము టెంకాయ కూడా కుట్టుకోకూడదు ఇంట్లో ప్రెగ్నెన్సీ ఉమెన్ ఉన్నప్పుడు. సో నార్మల్గా కొన్ని ఐటమ్స్ ప్రసాదాల వరకు చేసి పెడుతున్నాం అంతే, టెంకాయ కొట్టట్లేదు. ఇంకా రైస్, సాంబార్ ఇలాంటివి కూడా ఆయనకేం పెట్టట్లేదు. కొన్ని నైవేద్యాల వరకు వీటి వరకే పెడుతున్నాము. ఇంకా అత్తమ్మ అయితే ఆల్మోస్ట్ అయిపోయిన డెకరేషన్ మొత్తం. ఇంకా కొంచెం గరికలు, దబ్బులు అవి ఉంటే ఆయన పక్కన పెడుతున్నారు. అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం అయిపోయింది కంప్లీట్గా. జిల్లెడాకులు, మారేడాకులు, ఇంకా దబ్బలు ఇలాంటివన్నీ పెట్టేశారు. మామిడి మండలు. ఇంకా అదేంటో ఈసారి చెరగగడ్డలు తేవడం మాత్రం మర్చిపోయారు. ఎందుకు మర్చారో ఏంటో. ప్రసాద్ అయితే ఖచ్చితంగా మర్చిపోకుండా అవి తెస్తారు. ఇంకా నైవేద్యాలను పెట్టేసింది. ఇంకా ఫైనల్గా పాయసం పెడుతుంది. ఇంకా గుగ్గులు కూడా పెడుతుంది. గుగ్గులు కూడా చేశారు. తెల్ల గుగ్గులు, ఇంకా శనగ నల్లవి ఉంటాయి కదా, అవి 2 కూడా చేసేసి ఒక వెండి ప్లేట్లోనే అన్ని ప్రసాదాలన్నీ మేము పెట్టేస్తున్నాము. పక్కన ఫ్రూట్స్ పెట్టారు.
ఇంకా ఆ పళ్ళెంలోనే అన్ని నైవేద్యాలన్నీ ఇంట్లో చేసినవన్నీ పెట్టేశాము. అత్తమ్మ అయితే ఆయన పక్కన కలువలు కూడా పెడుతుంది. సొద్ద కంకులు కలువలు రెండు అక్కడ పెట్టాలంటే కుదరట్లేదు. సో సొద్ద కంకులు ఆయనకు పక్క కింద పెట్టేసింది. ఇంకా కలువలు వచ్చేసి సైడ్కు రెండింటిని నించోబెట్టేసింది. ఇంకా దంతాలు కూడా పక్కన పెట్టేశారు సైడ్కి. ఇంకా ఆయనకి అలంకరించడం, నైవేద్యాలు పెట్టడం మొత్తం అయిపోయింది. ఇంకా మా మామయ్య మా ఆయన వస్తే ఇంకా హారతి ఇచ్చేద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నాము. బట్ వాళ్ళు షాప్లో ఉన్నారు, వాళ్ళకి కుదరలేదు. అక్కడ వాళ్ళు దీపం పెడుతున్నారు, అక్కడ సిద్ధం చేస్తున్నారు అన్నీ. అందుకని ఇంకా మేము ఇక్కడ హారతి ఇచ్చేద్దామని చెప్పి నేను, అత్తమ్మ, లహరి మేము ముగ్గురం వరకు ఇక్కడ ఆయనకి కడ్డీలు వెలిగించేసి ఇంకా హారతి అయితే ఇచ్చేసాము. అత్తమ్మ ఇంకా ఆయనకి పాడుతున్నారు, శుక్లం పాడుదని చెప్పేసాము. అగజానన పద్మార్కం గజానన మహానిశం అనేకదంతం వత్తానం ఏకదంత ఉపాస్మహే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వక్రతుండాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం లక్ష్మీ నారాయణాయ ఓం యశోదా దామోదరాయ ఓం లక్ష్మి ధైర్యలక్ష్మి గజలక్ష్మి విద్యాలక్ష్మి కళ్యాణలక్ష్మి. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ. ఓ వజ్రగణపయ్య నీ బంధు నేనయ్య ఉండ్రాల మీద దండి పొంపయ్య కడుపుబ్బ నెయ్య కడుపుబ్బ గుప్పయ్య ఆరగించిపోవయ్య మమ్మ దీవించిపోవయ్యా దీవించిపోవయ్యా. మొత్తానికి మా ఇంట్లో పూజ అయితే ఇలా జరిగింది. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు వినాయక చవితి? అవును, మర్చిపోయి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే మన ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి.